నువ్వు ఫోన్ చేస్తే కలవడు, ఇంటికి వెళ్తే పలకరించడు, లేడు. ఏంటిది? దట్ ఈస్ యువర్ మిస్టేక్, అన్వైజ్. ఏదో సహాయం చేద్దాం అనుకున్నావు కానీ చూడండి, అదే నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, వాడు మరణ పడకలు ఉన్నాడు, హాస్పిటల్లో అర్జెంట్గా సర్జరీ చేయాలని ఉంది, నీ దగ్గర క్రెడిట్ రూపాయి కట్టు. వాడు ఫోన్ కిందకు, వాడు బైక్ కిందకు, వాడు కష్టపడిన, వాడు పని చేయలే, మరణ పడకలు ఉన్నాడు, సాయం చేయి. భార్య డెలివరీకి వెళ్ళింది, అయ్యా బాబా డబ్బులు రావరా కొంచెం డ్రైవర్, ఇవి అట్లా సాయం చేసినోడు పోతావు, ఓ కుటుంబానికి మేలు చేసినోడు పోతావు. అవి చెయ్యో. ఇతర సుఖభోగాలకి నీ కష్టాచితం, అన్వైజ్. బైబిల్ చూసినప్పుడు ఈరోజు ఎంతోమంది ఉగ్రతతో నింపబడి ఉన్నారు. బైబిల్ సేస్ రిఫైన్ ఫ్రమ్ యాంగర్. బైబిల్ ఇంత చెప్పిన మాట, కోపపడుడి కానీ ఏంటి అందరికి తెలియదు అన్నమాట. కోపపడుడి కానీ పాపము చేయొద్దు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు చాలామంది అనుకున్నారు క్రైస్తవులు అంటే మనలో కోపమే ఉండదు. కోపం మన డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా. ఒక మనిషికి కోపం లేదంటే ఆ మనిషిని ఆడేసుకుంటాడు. అవును, ఎందుకంటే కోపం ఇస్ యువర్ లిమిట్, ఇట్స్ ఎ బౌండరీ, ఇట్ ఇస్ టు సే నో. ఇట్ ఇస్ టు సే నో. ద డే యూ ఎక్స్ప్రెస్ యువర్ యాంగర్ ఇన్ అ ప్రాపర్ వే. చూడు, నువ్వు హోటల్కి వెళ్ళో డబ్బులు కడుతున్నావు, అక్కడ వెయిట్ చేస్తున్నావు, అసలు అనుకో ఆర్డర్ ఇచ్చావు, వాడు రాడు. కొన్నిసార్లు చూడు రాడు. నువ్వు ఎంత మంచోడు అంటే పర్లేదులే అంటావు, వాడు పక్కన చేస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా నువ్వు ఎంతసేపు వెయిట్ చేయాలని ఆట అంటే 2 నిమిషాలు వచ్చిందా? అందుకని ఉగ్రతలో కూర్చుంటావా? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు పే యువర్ ఎర్నింగ్, యూ డిమాండ్ ఫర్ ఇట్. కానీ లెట్ ఇట్ నాట్ గో. ఇప్పుడు కుటుంబాల మధ్య చూసినప్పుడు భార్య భర్తల మధ్య కోపం, ఒక క్షణం మాత్రం ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక క్షణం మాత్రం ఒక బౌండరీ దాటుతాం. రోషంగా భర్త అన్నప్పుడు ఎప్పుడైనా సరే భార్య కొన్నిసారి తెలియక అజ్ఞానం లేనప్పుడు వెంటనే హీ విల్ షో ద రిఫైన్మెంట్. నో, నాకు చేయొద్దు, అట్లా చేయొద్దు, అట్లా మాట్లాడద్దు. అట్లా ఒక సోదరు వచ్చిన అతను ఇట్లాడింది, ఏంటంటే నా భర్త నాకు ఫస్ట్ నుండి అలవాటు అండి, మా కొలికలు పక్కన కూర్చుంటా, పక్కన వేసుకుంటాం, మేము హక్ చేసుకుంటాం, మేము అన్ని చేసుకుంటాం, ఈయన వచ్చే పక్కన నిలబడుతుంది అంటాడు, నాకు ఎట్లా అవుతుంది చెప్పండి మీరు అంటాడు. ఏం చెప్పను? అవునమ్మా, నీ భర్తకు నువ్వు అంటే కొంచెం రోషం, ఆయన పద్ధతులు వేరు, నీకులాగా అంటించుకుని తిరగలే. ఆయన పాపం ఏ అమ్మాయి పక్కన నిలబడ్డు, నువ్వు అట్లా ఉంటానంటే ఆయనకు అవ్వదంటున్నాడు. ఆయన భర్తగా అంతా హక్కు ఉంది. పరాయి పురుషుడి దగ్గర నిలబడద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే నిలబడు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకో. మళ్ళీ నేనేంటి చెప్పేది నీకు? నువ్వు అట్లా రాసుకుంటావు మీ ఆయన అడ్జస్ట్ అవ్వాలని. సీ దట్ ఇస్ రాంగ్. ఆయన కోపం చూపిలేదు అనుకో, ఆ భార్య ఎప్పటికైనా మాట వింటదా? అమ్మా తల్లి ప్లీజ్ అలా చేయొద్దు, ప్లీజ్ నాకు బాధపడుతుందమ్మా అంటే వినేస్తుందా? అందరు తలకాయ ఊపుతున్నారు. అనేక సార్లు ప్రేమ కోపం ధారంగా తెలియజేయబడుతుంది తెలుసా. తల్లి బిడ్డను గద్దిస్తుంది ఎందుకు? కోపం చూపిస్తుంది ఎందుకు? బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి. బిడ్డల్ని పెంట ధరపడి అంటుంది ఎందుకు? ఆ పెంటలో చేయి పెట్టకూడదని. నాన్న తల్లి బంగారం ఆ పెంటలో చేయి పెట్టింది నాన్న వింటదా? యు సీ, బట్ దెన్ యువర్ యాంగర్ షుడ్ బి ఫర్ ద రైట్ కాజ్ అండ్ ఎ లిమిట్. ఈరోజు ఎంతోమంది కోపం, పగ, కక్ష, రాత్ భార్యాభర్తల మధ్య నీకు పెడతానుండు, నీకు చెప్తానుండు. ఏంటి రివెంజ్లు? అది పాపం అంట. నెక్స్ట్ ఎన్వి. ఈ ఎన్వి అనేది అంటే